Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Samuel 17:47. ఈరోజు మన ధ్యానం కొరకు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం నుండి తీసుకొనబడింది. The battle is the Lord's. యుద్ధము యెహోవాదే. When Saul became the king of Israel, సౌలు ఇశ్రాయేలీయుల మీద రాజు అయినప్పుడు one of his goals was to limit the power and influence of the Philistines. ఆయన యొక్క లక్ష్యాల్లో ఒకటి ఫిలిస్తీన్లో వారి యొక్క ఉన్న శక్తిని కొంచెం తగ్గించాలని. And by the time of the story in front of us, చూడండి, మరి మనం ముందుంచబడినటువంటి ఈ చరిత్ర, ఆ దినంలో ఉన్నటువంటి చరిత్రను చూస్తే King Saul was successful to some extent. సౌలు రాజు కొంతవరకు ఆయన విజయవంతుడుగా ఉన్నాడు. Because he managed to confine the Philistines to the coastal plain area surrounding the 5 principal cities. మరి ఫిలిస్తీన్లందరినీ కూడా మరి 5 ప్రధానమైనటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో అంతవరకే వాటిని పరిమితం చేయగలిగినాడు. And he has not allowed them to come out of them. వాటి నుండి వారిని బయటికి రాకుండా ఆపగలిగినాడు. Those 5 cities are Gaza and Ashdod, 5 పట్టణాలు గాజా, అష్డోదు, Ekron and Ashkelon, ఎక్రోను, అష్కెలోను, and Gath. Under his rule, the central highlands, where the Israelites mostly live, became almost totally free from Philistines. ఆయన యొక్క పరిపాలనలో ఇశ్రాయేలీయులు వారు నివసిస్తున్నటువంటి ఎత్తైన ప్రదేశాలు, ఉన్నత స్థలాలు అవి దాదాపుగా కొంచెం భద్రంగానే ఉండినవి. అక్కడ వారు నిర్భయంగా జీవిస్తున్నారు. And the Philistines were not there. ఫిలిస్తీన్లు ఆ ప్రాంతాల్లో లేరు. But Philistines did not give up easily. అయినా ఫిలిస్తీన్లు ఊరికే లేరు, వాళ్ళు విడిచిపెట్టేలే. In our scripture portion, మన లేఖన భాగంలో we see the Philistines trying to penetrate the highlands of Judah through the valley of Elah. ఫిలిస్తీన్లు ఏలా లోయ గుండా వచ్చి ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ఎత్తైన ప్రదేశాల వరకు వాళ్ళు రావడానికి ప్రయత్నించారు. So they are met by the king Saul and his army. అక్కడ సౌలు రాజు తన సైన్యం ఎదుర్కొన్నారు. And the Philistines and the Israelites arranged their forces on the opposite sides of the valley Elah. ఫిలిస్తీన్లు అలాగే ఇశ్రాయేలు వారి యొక్క సైన్యాన్ని ఏలాలోకి ఇరువైపులా మోహరించినారు. This makes it very risky for either army to begin the attack. ఇక్కడ ఈ ఇరుపక్షాల సైన్యం వారు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేయడం అనేది కొంచెం అపాయకరమైనది. By descending on the slope, crossing the valley floor and climbing the other side, it is very difficult. వారు ఆ లోయలోనికి దిగి వచ్చి లోయ దాటుతూ మళ్ళా పై ప్రాంతం ఎగువ ప్రాంతానికి ఎక్కడం అనేది అది కొంచెం ప్రమాదకరమైనది. So the attackers will make vulnerable and very vulnerable. కాబట్టి ఈ దాడి చేయడానికి వచ్చిన వారికి హాని పొందే అవకాశం ఎక్కువ ఉంది. So that's why the result is a stalemate. There is no progress in the war. అందుకనే వారు అక్కడ నిలిచిపోయిన స్థితిలో అయిపోయింది. అంటే వారి యుద్ధంలో పురోగతి లేదు. Neither army, either that army or this army, dares to leave their positions. ఈ ఇరుపక్షాల ఉన్నటువంటి సైన్యంలో ఎవరు కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని విడిచిపెట్టలేకపోయినారు. However, it is Goliath who provided the solution. సరే, ఏదేమైనా ఇప్పుడు గొలియాదు అక్కడ సమస్యకి పరిష్కారంగా వచ్చినాడు. He started boastfully challenging anyone in Israel to 1-to-1 confrontation. ఎంతో అతిశయిస్తూ ఇశ్రాయేలీయుల మీద ఒక సవాలు విసురుతూ ఒక్కొక్కడిగా రండి మనం చూసుకుందాం అంటాడు. This encounter will then decide the battle. ఇక్కడ ఈయన చెప్పిన ఈ సవాలు అక్కడ యుద్ధానికి ప్రేరేపించింది. And it will decide the battle who will win. If I win, Philistines will win. అక్కడ If you win, the Israelites will win. That is the challenge he put. యుద్ధంలో ఎవరు గెలుస్తారా అనగా ఒకవేళ మేము గెలిచామా, మీరు మాకు బానిసలు, మీరు గెలిచారా, మేము మీకు బానిసలు, అది నిర్ణయించబడింది. A victory for Goliath will entitle the Philistines to dominate Israel once more. కాబట్టి ఇప్పుడు గొలియాతుకి వచ్చిందంటే మరొకసారి ఇశ్రాయేలీయుల మీద వీరి ఆధిపత్యం వస్తుంది. Because earlier also during the days of Judges many times Philistines came against Israel. ఎందుకనగా ఇంతకు పూర్వం కూడా న్యాయాధిపతుల కాలంలో అనేక పర్యాయాలు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీదకి వస్తూ ఉండేవారు. On the other hand, మరొక వైపు చూస్తే a victory for whoever answers his challenge will entitle Israel to dominate the Philistines. కాబట్టి ఈ సవాలులో ఒకవేళ ఎవరైనా కానీ వారు గెలుపొందినారు అనుకోండి, ఆ ఎవరి మీద వాళ్ళు గెలిచినారో వాళ్ళకి దాసులు కావాలి. And Goliath is a huge man. ఇక గొలియాదు మాటకు వస్తే చాలా ఎత్తరి ఉన్నత దేహి. And he dressed for the battle. యుద్ధము కొరకైనటువంటి కవచాలన్నీ ధరించిన And he presents an awesome appearance. అంతగా చూడడానికి కూడా ఎంత Orange helmet on his head. ఆయన శిరస్సు మీద ఒక పెద్ద శిరస్త్రాణం ఉంది. And a coat of armor on his chest and back. ఆయన యొక్క ఛాతీ భాగము, వీపు భాగాన్ని కూడా మంచి యుద్ధ కవచం వేసుకున్నాడు. Armor on his legs. తన 2 కాళ్ళకు కూడా
కవచాలున్నాయి, and a javelin strapped on his back, ఆయన వెనక భాగంలో ఒక ఈటని ధరించున్నాడు, and an enormous spear in his hand, చేతుల్లో ఒక పెద్ద బళ్ళెం కూడా ఉంది, and a sword buckled to his side, ఇక ప్రక్క భాగంలో ఒక పెద్ద కత్తి పెట్టుకున్నాడు, and also an immense shield in the front. అంతేకాకుండా ముందు భాగంలో చూస్తే ఒక పెద్ద మరి డాలుని పెట్టుకొని ఉన్నాడు. Goliath and his weapons seems invincible. Nobody can conquer him. ఇక గొలియాదు యొక్క యుద్ధ వస్త్రాలు ఇవన్నీ చూస్తే ఎవడు కూడా గెలవలేడు అన్నట్టుగా ఉంటుంది. ఆయన Goliath comes from Gath, గొలియాతు గాతు నుండి వస్తున్నాడు, and it is the place of the dreaded Anakims. అది ఎంతో భయంకరులైనటువంటి అనాకీలు ఉండే ప్రాంతం అది. And these Anakims are the giants who had struck such terror in the hearts of the 10 spies sent by Moses. ఈ అనాకీలు ఎంత భయభ్రాంతులు గొల్పేవారంటే మోషే చేత పంపించబడినటువంటి వేగుల వారిలో 10 మంది వారిని చూసే బెదిరిపోయినారు, భయపడ్డారు. So it is reasonable to suppose that Goliath is one of the race of the giants. కాబట్టి ఈ గొలియాదు కూడా అలాంటి వంశంలో అనాకు వంశానికి చెందిన ఒకడై ఉండొచ్చు ఆయన. So twice a day Goliath descends the valley slope and shouts taunts at the armies of Israel. ప్రతిరోజు 2 సార్లు లోయలోనికి ఆయన దిగి వస్తున్నాడు, ఇశ్రాయేలీల సైన్యముల మీదకి గొప్పగా అరుపులు కేకలు వేస్తున్నాడు. And he hopes that his insults will make Israel angry enough to send out a challenger. ఆయన ఏమనుకున్నాడంటే ఈ విధంగా వారిని కించపరుస్తూ మాట్లాడుతుంటే వారికి కొంత మంట పుట్టి ఇశ్రాయేలీల పక్షం నుండి సవాలు చేయడానికి ఎవరైనా ఒకరు యుద్ధానికి వస్తాడు అని అనుకున్నాడు. And by becoming emotional they may perhaps begin a foolish attack. ఇక వారు మరి ఉద్రేకంతో ఏదో బుద్ధిహీనంగా దాడికి దిగి వస్తారు అని అనుకున్నాడు. So the most important detail that our scripture reading gives us about Goliath is not his size, not his armor, not his race, not his challenge. ఇప్పుడు గొలియాతు గురించి ప్రాముఖ్యమైనటువంటి విషయము మన నేటి దిన వాక్య భాగంలో మనం చూస్తే అది ఆయనకు ఉన్నటువంటి ఎత్తు కాదు, ఆయన ధరించిన యుద్ధాయుధాలు కాదు, ఆయన యొక్క మరి కనపరుచుకునే విధానము లేదా ఆయన యొక్క జాతి, ఆయన వంశము కాదు. It is not also his challenge. అంతేకాదు ఆయన విసిరిన సవాలులు కూడా కాదు. The most important detail is given by the word he defied. అతి ప్రాముఖ్యమైనటువంటి వివరణ ఇక్కడ చెప్పబడింది, అతడు తిరస్కరిస్తున్నాడు. This important word is used by Goliath 6 times. చూడండి, ఈ ప్రాముఖ్యమైన ఈ మాట, ఈ పదం గొలియాదు ఏదైతే ఉపయోగించాడు 6 సార్లు చెప్తాడు. In verse 10, 10వ వచనంలో, 23, 23వ వచనంలో, 25, 25వ వచనంలో, 26, 26వ వచనంలో, 36, 36వ and వచనంలో, 45. These verses speak of his defying. 46వ వచనం. ఈ 6 సార్లు కూడా తాను తిరస్కరిస్తూ మాట్లాడుతున్నాడు. Not only the ranks of Israel, but the God of Israel he defied. మరి ఇశ్రాయేలీల సైన్యాన్నే కాదు, ఇశ్రాయేలీల దేవుడినే తిరస్కరించినాడు. So what does it mean? అంటే దాని అర్థం ఏమిటి? That means he is an enemy of God and the things of God. He is defying God. ఇతడు దేవునికి శత్రువు, దేవుని యొక్క సంగతులు అంటే దేవుణ్ణే తిరస్కరిస్తున్నాడు. So as such, Goliath represents Satan and the forces of darkness. ఇక్కడ మనం చూస్తున్నాము గొలియాదు సాతానికి ప్రతీకగాను అంధకార శక్తులకి ఆయన ప్రతీకగా ఉన్నాడు. Now when we come to David, ఇక దావీదు మాటకు వస్తే, we know David came to the battlefield not as a soldier to fight the battle, but as a courier boy to supply the food material to his brothers who are in the military forces. దావీదు యుద్ధ భూమికి వచ్చాడంటే యుద్ధం చేయాలని, యుద్ధం చూడాలని కాదు, కానీ తన అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, సైన్యములో ఉన్నారు కాబట్టి వారికి భోజన పదార్థాలు, ఆహారం అందించి వెళ్ళాలని మాత్రమే వచ్చినాడు. And after seeing the scenario there in the Elah valley, అక్కడికి వచ్చిన తర్వాత ఏలా లోయలో ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు and David uttered the words of our meditation today, that is, the battle is the Lord's. దావీదు ఈ మాటల్ని అనగా నేటి దిన మన ధ్యానం కొరకైన వచనంలో రాయబడిన మాట, యుద్ధం యెహోవాదే అనే మాట పలుకుతాడు. When David spoke these words, ఎప్పుడైతే దావీదు ఈ మాటలు పలికినాడో, he was not only speaking to Goliath and the Philistines, ఇక్కడ గొలియాదుతోను ఫిలిస్తీయులతో మాత్రమే మాట్లాడడం కాకుండా but he is also addressing the Israelites also. ఇశ్రాయేలీయులను కూడా సంబోధించి When they మాట్లాడుతున్నాడు. saw Goliath, they feared and they needed a hero. గొలియాదును చూడగానే వీరు భయపడిపోయినారు, వీరికి ఒక వీరుడు, ఒక శూరుడు అవసరమైంది. And David overheard Goliath mocking God's people and making threats. ఇక గొలియాదు దేవుని ప్రజలని హేళన చేస్తూ మాట్లాడుతూ వారిని బెదిరిస్తా ఉండగా
దావీదు బాగానే విన్నాడు. David took up the challenge of this Philistine with courage and boldness. దావీదు ఈ ఫిలిస్తీయుడితో యుద్ధం చేయాలనేటువంటి ఈ సవాలుని ఎంతో ధైర్యంగా ఆయన తీసుకుంటాడు. And that courage, it came from the Spirit of God. ఈ ధైర్యం అనేది దేవుని ఆత్మ వలన పొందాడు. David's faith in God was uncompromising. చూడండి, దేవుని మీద దావీదుకు ఉన్నటువంటి విశ్వాసము ఎన్నడూ రాజీ పడని He విశ్వాసం. had spent years alone and isolated in the wilderness tending the sheep. అరణ్య ప్రాంతాల్లో గొర్రెలను కాసుకుంటున్నప్పుడు ఎంతో ఒంటరి సమయాలు గుండా వెళ్ళినాడు ఆయన. So this proved to be an intensive training period for him, David. ఇది దావీదు కొరకు ఎంతో తీవ్రమైనటువంటి ఒక శిక్షణ కాలం లాంటిదిగా ఉంది. He learned to trust God beyond all other things. కాబట్టి మిగతా వాటన్నిటికన్నా కూడా దేవుని పైన ఆయన ఆనుకుని లేదా దేవుని యందు నమ్మిక ఉంచడం నేర్చుకున్నాడు. David's encounter with Goliath was not the first confrontation he had with danger. దావీదు ఇక్కడ అపాయముతో ఆయన ఎదుర్కొంటున్నటువంటి సందర్భాల్లో గొలియాదుతో యుద్ధం చేసేదే మొదటిది కాదు. As a shepherd in the wilderness, అరణ్యంలో గొర్రెలను కాసుకుంటున్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు he experienced two separate incidents where he had to risk his own life to protect the sheep in his care. రెండు వేరు సంఘటనల్లో తన యొక్క గొర్రెల మందలోని ఆ గొర్రెలని అపాయం నుండి తప్పించడానికి తను ప్రాణాపాయంలో ఉండినాడు. Once a lion, then a bear attacked him. ఒకసారి సింహము వచ్చింది, ఆయన మీద దాడి చేసింది. మరొకసారి ఎలుగుబంటి దావీదు మీద దాడి చేసింది. In both cases, God protected him. ఈ రెండు సందర్భాల్లో కూడా దేవుడే దావీదుని కాపాడినాడు. So David's words against Goliath were not hollow words. దావీదు గొలియాదు గురించి పలుకుతున్న ఈ మాట ఏదో ఉట్టి మాటలు కాదు అవి. They are not idle threats. ఏదో ఊరికే బెదిరించడం కాదు. They came from a place of solid trust and confidence in the Lord. ఇది యెహోవా యందు ఎంతో దృఢమైనటువంటి నమ్మిక విశ్వాసంతో కూడినటువంటి మాటలు. They are faith-filled words. అవి విశ్వాసంతో నింపబడిన మాటలు. What about us when we face the enemy's threats in our life? మన సంగతి ఏమిటి? మన జీవితంలో శత్రు యొక్క బెదిరింపులు మనం విన్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం? Brother, me you are facing today. సోదరి సోదరులారా, ఈ రోజు ఏ రకమైన శత్రువు నేను ఎదుర్కొంటున్నావు? From the words of David, దావీదు యొక్క మాటల నుండి choose to stand under the protection of God and let him take over the situation. దేవుని యొక్క భద్రత పక్షంగా నిలబడడానికి ఆయననే ఎన్నుకునేదానికి నువ్వు ఆయన పైన ఆధారపడు, ఆయన పైన అనుకో. Believe that God has a problem for your answer for your problem. నీ సమస్యలకి దేవుడు ఒక జవాబు ఇస్తాడని నమ్మాలి. Go forward in the name of the Lord. దేవుని యొక్క పేరట ముందుకు సాగిపోవాలి. God promises to shield us under his wings. దేవుడు తన రెక్కల నీడన ఆశ్రయం ఇస్తాడని వాగ్దానం Be చేస్తున్నాడు. a victorious Christian in your life. నీ జీవితంలో విజయవంతమైన క్రైస్తవుడుగా ఉండాలి. And we knew how David won over the enemy. ఇక దావీదు ఆ శత్రువు పైన ఏ విధంగా గెలుపు పొందినాడు అనేది మనకు తెలుసు. I am not going to explain it because that we are hearing right from our Sunday school days. దాన్ని ఎక్కువ వివరించను, ఎందుకనగా బాల్యం నుండి సండే స్కూల్ దినాల నుండి మనం వింటూనే ఉన్నాం. Not only that, make this victory pure confidence on God as your own experience. అంతేకాకుండా ఈ విజయాన్ని పూర్తిగా దేవుని పైనే నీ యొక్క నిశ్చయత నమ్మికని ఉంచాలి, ఒక విజయం సాధించే వ్యక్తిగా. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Battle is the Lord's. యుద్ధము యెహోవాదే. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక.